బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన ఘటనల తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. టైటిల్ విజేతో పల్లవి ప్రశాంత్ రన్నరప్ అభిమానులు పరస్పర ఘర్షణ పడడం, ఒకరినొకరు కొట్టుకున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. అమర్దీప్ దంపతులు ప్రయాణిస్తున్న కారుతో పాటు అశ్విని, గీతూ రాయల్ కార్లపై కూడా దాడికి తెగబడ్డారు. దీంతో బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎక్కడా లేని నెగిటివిటీ వచ్చింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా బిగ్ బాస్ షోను రద్దు చేయాలంటూ మేనేజ్మెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కొంతమంది ప్రముఖులు కోరుతున్నారు. తాజాగా ఇదే విషయంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ స్పందించింది. బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ లో 5వ ప్లేస్ నిలిచిన ఈ అమ్మాయి అమర్దీప్ దంపతులపై దాడి చేయడం దారుణమని పేర్కొంది. ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన ప్రియాంక జైన్, అభిమానుల పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడడం చాలా దారుణం. మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించండి, తప్పేం లేదు. కానీ ఇలా దాడి చేయడం మాత్రం దారుణం. ఎవరైనా ఎంతో కష్టపడి ఒక వస్తువుని కొంటాం, కానీ ఇలా కొన్ని సెకండ్లలో ధ్వంసం చేయడం ఏమాత్రం సరికాదు. దాడి సమయంలో కారు లోపల మహిళలు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా ఎలా అని చెప్పేసి ఈమె మండిపడింది. బిగ్ బాస్ హౌస్ లో గేమ్ పరంగా మాత్రమే మాకు గొడవలు ఉంటాయి. ఒక్కసారి టాస్క్ ముగియగానే మళ్ళీ అందరం కలిసిపోతాం. పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, శివాజీ, అమర్దీప్, అర్జున్ ఇలా హౌస్ లో అందరం కలిసి ఉండేవాళ్ళం. మాకు ఎలాంటి గొడవలు లేవు. ముఖ్యంగా బిగ్ బాస్ చివరి 4 వారాల్లో ప్రశాంత్ తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. అతను నిజంగానే భూమి బిడ్డ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.